ఏమండోయ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి పెద్ద పండుగ వచ్చేసిందండోయ్. పెట్టేబేడ సర్దుకుని వచ్చేసారా మరి? అవకాశం లేకపోయినా సావకాశం చూసుకుని మరీ వచ్చేయాలి ఇలాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు. మన పల్లెటూరు అందాలు, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలు చూసామంటే ఆహా, రెండు కళ్ళు చాలవనుకోండి. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, పిప్పిప్పి సన్నాయిలు ఊతుంటే తలోపుతున్న డూడు బసవనులు, అయ్యవార్లకు బియ్యాలు, హరిదాసులకు కానుకలు, ముగ్గులు పోటీలు, ఆ ముగ్గుల చుట్టూ తిరిగి పుట్ట బొమ్మలు, బుజ్జి బుజ్జి పాపాయలకు పోసే భోగిపళ్ళు. ఇలా ఒక్కటేంటి, మన పండగ వచ్చింది అంటే ఆహా, 3 రోజులు కంటి మీద కునుకుండకుండా ఎంజాయ్ చేయొచ్చు. సంపాదనల కోసం రాజ్యాలు ఎదిరిపోయిన మన రాజులందరూ తిరిగి వచ్చేది ఈ పండగకేనండి. ఇక మన ఆతిథ్యానికి వస్తే ఇంకేమైనా ఉందా? ఈ 3 నాళ్ళు మనం ముప్పొద్దులా పెట్టిన తిండికి 3 రోజులైనా ఉపవాసం చేయాల్సిందే. అలా చేస్తే గానీ మనం పెట్టినవన్నీ ఒక్కటి కూడా వదలకుండా ఎలా రుచి చూస్తారు చెప్పండి. ఆలస్యం చేయకుండా ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.